నేటి రాశి ఫలాలు. మకర రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి నిర్ణయాలను అమలుపరిచి లాభాలను అధికంగా గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు కొంత మకర రాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మకర రాశి వారు మధ్యవర్తిత్వం అనేది చేయడం అస్సలు పనికిరాదు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం వలన వివాదాలలో చిక్కుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు పెద్దలను గౌరవించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వాహనం అనేది లభించే అవకాశం ఉంది. అవరోధాలు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఏదైతే మకర రాశి వారు నిర్ణయాలు చేస్తున్నారో వాటిలో కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలలో లాభాలను సామాన్యంగా గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వర్గాలకు అనుకోని బదిలీలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సాంకేతిక నిపుణులకు క్రీడాకారులకు ఈరోజు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సంతృప్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు నవగ్రహాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.